హాయ్ అండి. రాజమౌళి గారి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు మొన్న ఈ మధ్య ఒక స్టేజ్ మీద వారి పూర్వీకుల గురించి మాట్లాడారు. ఒకసారి అంటే ఈ విషయం గురించి నాకు వారు వింటారో లేదో తెలియదు కానీ, చూస్తారో చూడరో ఈ వీడియోలు కానీ, జస్ట్ నా మనసులో ఉన్నదే చెప్తున్నాను. విజయేంద్ర ప్రసాద్ గారు మీ ఇలాంటి పెద్దవాళ్ళ గురించి మాట్లాడేంత వయసును నాకు ఉందో లేదో తెలియదు కానీ, అడగాలనిపిస్తుంది, అందుకే అడుగుతున్నాను అంతే. మీరు అంటే మీ పూర్వీకుల గురించి మాట్లాడినటువంటి భాష, అంటే వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని మీరు చెప్పేటటువంటి భాష వినడానికి మాకు చాలా ఇబ్బందిగా అనిపించిందండి. సార్ మీరన్నా మీ సినిమాలన్నా మాకు చాలా అభిమానం, కానీ మీ తాతల గురించి ఇలా వాళ్ళ వ్యక్తిగత విషయాలను ఇంత నీచంగా చెప్పడం, మీరు వాడిన భాష కూడా మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేసింది. ఒకవేళ మీ తాతలు చెడ్డవారైనా సరే, మీరు వారిని అవమానించటము ఇప్పుడు సరికాదంటుండు. ఎందుకంటే వాళ్ళు లేరు కదా. మీకు దైవభక్తి ఎక్కువ అని విన్నాను. మీ మాటలు మీ తాతల ఆత్మకి శాంతినిస్తాయంటారా? పాపం ఇక వారికి మనశ్శాంతి ఉంటుందా? వారు అప్పుడు చేసింది ఇప్పటి తరాల వారికి ఏది తెలియదండి. మీకు కూడా తెలిసిందో, మీరైతే చూసి ఉండకుండొచ్చు, విని ఉండొచ్చునేమో. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే మీ తాతలు చేసినటువంటి తప్పులు, మీరు వాళ్ళను దూషించేటప్పుడు వాడినటువంటి భాష మాకు గుర్తుకొస్తుంది. ఏమైనా మీ మాటల వల్ల మీ తాతల ఆత్మకు గాయం కలగకుండా ఉండాలని, వారి ఆత్మకు శాంతి దొరకాలని దేవుని ప్రార్థిస్తున్నాను. అలాగే మనం చూడని వారి గురించి తప్పులు ఎత్తి చూపడం సరికాదండి. ఇంకొకటి, కుటుంబంలో ఉన్నటువంటి లొసుగులని 4 గోడల మధ్య దాచాలి కానీ ఇట్లా పబ్లిక్లో మాట్లాడడం సరికాదు. మీరు మాట్లాడేటప్పుడు మీ మానసిక పరిస్థితి ఎలా ఉందో తెలియదు. అంటే కానీ వినే వాళ్ళకు మాకైతే ఎలా ఉందంటే, మీ తాతల పరువు కాదండి, నిలబడి మీ పరువు మీరే తీసుకున్నట్టుగా అనిపించింది. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి బ్రతుకున్నప్పుడు అతని తప్పుల్ని ఎదిరించాలి, కానీ లేని వారి గురించి ఎప్పుడు కూడా వారి తప్పుల్ని మన్నించాలి తప్ప ఇలా పబ్లిక్లో చెప్పుకోకూడదు.